ఎరా ఇయాలైనా తీర్పు వస్తుందా మళ్ళీ వాయిదా పడుద్దా? 15 ఏళ్ళుగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి కదరా, ఇలా తీర్పు ఇచ్చేస్తారంట. నాకెందుకు అనిపిస్తుంది మా సుబ్బరాయుడు గారే గెలుస్తారని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? న్యాయంగా అయితే మా వెంకట్రాయుడు గారే గెలవాలా? అది చూద్దాంలేరా, ఇవాళ తేలిపోతుగా ఎవరు గెలిచేది. ఇతని పేరు సమరసింహారెడ్డి. నేటివ్ ప్లేస్ రాయలసీమ. 200 మందిని చంపి తలదాచుకోవటానికి కోనసీమకొచ్చిన ఫ్యాక్షనిస్ట్ అని చెప్తాడు. కానీ 2 లక్షలు అప్పు చేసి ఫ్యామిలీని వదిలేసి పారిపోయి వచ్చాడన్న సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇతనికో జీవితాశయం ఉంది. ఈ పచ్చని పైరులతో కళకళలాడే కోనసీమని రాయలసీమ చేయాలని, ఇక్కడి ప్రజలు కూడా కత్తులతో నరుక్కుని రక్తం ఏరులై పారాలన్నదే ఇతని లక్ష్యం. సినిమావా నీకు ఇటువంటి చేసినాను. సమయానికి వచ్చావయ్యా సమరసింహారెడ్డి. ఇవాళ ఇచ్చే తీర్పులు ఎవరు గెలుస్తారంటావు? ఇక్కడ ఎవరు గెలిచినా ఏం జరగబోతుందో నేను చెప్తాను. మీ 2 ఏళ్ల జనం కాలర్ వెనకాల కత్తులు, నడువుకి నాటు బాంబులు పెట్టుకుని వచ్చారన్న సంగతి నాకు తెలుసు. వెంకట్రాయుడు నెగ్గితే మీరెళ్ళి ఆ ఊరు జనాన్ని నరికేస్తారు. సుబ్బారాయుడు నెగ్గితే వాళ్ళు వచ్చి మీ జనాన్ని నరికేస్తారు. అంతేగా? ఏడ్చావు. అట్లాంటి ఏం ఇక్కడ జరగవు గానీ లోనకెళ్ళి ఏం జరుగుతుందో చూసిరా. ఈ కేసులో వాది అయిన గంగవరం గ్రామ పెద్ద వెంకట్రాయుడు గారు, ప్రతివాది అయిన రాయవరం గ్రామ పెద్ద సుబ్బారాయుడు గార్ల వాదనలు విన్న మీదట ఈ క్రింది విధంగా తీర్పు ఇవ్వడమైనది. 2 గ్రామాలకు మధ్య ఉన్న రామాలయం ట్రస్ట్ బోర్డు మెయింటెనెన్సు, ఆలయానికి వచ్చే మాన్యం, ఆలయ నిర్వహణని తనకు అప్పచెబితే ఎంతో సవ్యంగానూ చక్కగానూ నిర్వహిస్తానన్న వెంకట్రాయుడు గారి పిటిషన్ను విచారించిన మీదట దేవాలయాన్ని బాగు చేయటం, దేవుడికి సేవ చేయటం లాంటివి ఒక భక్తుడిగా ఎవరైనా చేయవచ్చునని, గుడి మాన్యాన్ని, ఆలయ నిర్వహణని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సుబ్బారాయుడు గారే ఇక మీదట కూడా కొనసాగించాలని తీర్పు ఇస్తూ వెంకట్రాయుడు గారి దావాను కొట్టివేయడమైనది. ఏంటి ఎవరు నెగ్గారని చూస్తున్నారా? సుబ్బారాయుడు గారే. అదండ్రా, ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి. ఒకప్పుడు సుబ్బారాయుడు వెంకట్రాయుడు ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. 12 ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటనల కారణంగా వీళ్ల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అవి చిన్న చిన్న గొడవలుగా మొదలై ఇప్పుడు కోర్టుకెక్కే వరకు వచ్చాయి. ఎదురు పడితే మొహమాటానికి పలకరించుకున్నా మనసులో మాత్రం ఒకరంటే ఒకరికి ద్వేషం. దానికి కారణం వెంకట్రాయుడు అన్న రఘుపతిరాయుడు, సుబ్బారాయుడు అన్న చెంగల్రాయుడు. రాయవరం ప్రజలకి చెంగల్రాయుడు దేవుడైతే గంగవరానికి రఘుపతిరాయుడు దేవుడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ పగలు రగులుతూ ఉండేది. పొలంగట్టు తగాదా దగ్గర నుంచి పరిషత్తు ఎన్నికల వరకు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం కొట్లాడుకునేవాడు. ఒకరోజు చెంగల్రాయుడు కుటుంబాన్ని అవమానించాలని రఘుపతిరాయుడు చేసిన అకృత్యానికి ఈ 2 వర్గాలు ఒకరినొకరు కత్తులతో నరుక్కుని రక్తపాతం సృష్టించారు. దాని పర్యవసానంగా కోర్టు ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 10 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న వాళ్ల మధ్య పగలింకా అలాగే ఉన్నాయి. సిగ్గు లేకుండా ఓడిపోయానని చెప్పడానికి వచ్చావా? రేయ్, నేనే గనక నీ స్థానంలో ఉండుంటే నువ్వు ఓడిపోయావని తీర్పు ఇచ్చి తెగ నరికేవాణ్ణి. లేదంటే గెలిచానని విర్రవీగే ఆ సుబ్బారాయుడి తల తీసి మన ఆలపాటి వంశం పవర్ ఏంటో వాళ్లకు తెలియజేసేవాణ్ణి. అంతేగాని నీలా చేతులు ముడుచుకుని కూర్చునేవాణ్ణి కాదు. గెలిచాడట గెలిచాడు. నువ్వు గెలిచింది వెధవ ట్రస్టీగా. అది కాదు నాకు కావాల్సింది. ఆ ఆలపాటి వంశం మొత్తాన్ని నామరూపాలు లేకుండా లేపేశానని చెప్పు. అప్పుడు ఈ చెంగల్రాయుడికి సంతోషం. అంతేగాని బోర్డు ట్రస్టీ ఎవరికి కావాలరా?
అన్నట్టు రేపేగా అమెరికా నుంచి కృష్ణ వస్తుంది. అవునన్నయ్య. వాణ్ణైనా సూరపనేని వాళ్ళ బిడ్డగా పెంచండి. అలాగే అన్నయ్య. ఏంటి బండి ఏమన్నా లేటా? లేదు బావా, రైట్ టైంకే వస్తుందంట. అన్నయ్య, వెంకటరాయుడు బండి వచ్చింది. ఎవరి కోసం వచ్చారో? రా. పోనీ కనుక్కురమ్మ. బావా, సుబ్బారాయుడు. నమస్కారం వెంకటరాయుడు గారు. నమస్కారం సుబ్బారాయుడు గారు. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, మా ఓడు అమెరికాలో ఎంబీఏ చదువుతున్నాడు కదా, అది పూర్తి చేసుకుని వస్తున్నాడు. ఆయన తీసుకెళ్దామని వచ్చా. అలాగా? అదే ఎంబీఏ మా అమ్మాయి ఢిల్లీలో పూర్తి చేసుకుని వస్తుందిలే. అయినా ఇంతోటి ఎంబీఏలు రావులపాలెంలో కూడా పెట్టేశారుగా. ఏదో ప్రిస్టేజ్ కోసం, స్టేటస్ కోసం ఢిల్లీ దాకా పంపొచ్చు కానీ మరీ అమెరికా దాకా ఎందుకయ్యా? అందుకే నువ్వు ఇంకా 500 ఎకరాల్లో ఉన్నావు, మేము ఇంకొక 200 ఎకరాలు ఎక్కువలో ఉన్నాం. అన్నయ్య, ట్రైన్ వస్తుంది. ఏంటి మీ అబ్బాయి కూడా ఏసీలో వస్తున్నాడా? ఢిల్లీ నుంచి వచ్చే మీ అమ్మాయి ఏసీలో రంగలేంది, అమెరికా నుంచి ఏసీ విమానంలో వచ్చే మా వాడు ఏసీ క్లాస్ లో రాడా? హాయ్ డాడ్. హాయ్ డాడీ. హలో మాయా. ఏంది ఇటు చిక్కిపోయావు? ఇదిగో సుబ్బారాయుడు, మా అమ్మాయి అమ్ములు. ఈయనెవరో తెలుసా? మన పక్కూరైన సుబ్బారాయుడు గారు. మనకంటే 200 ఎకరాలు తక్కువలే అమ్మా. హాయ్ అంకుల్. హాయ్ అంటే చెయ్యి ఊపుతా చెయ్యించమనయ్యా. ఏంది మీ వాడు ఏసీలో రానట్టుంది, పోయి సెకండ్ క్లాస్ లో ఎత్తుకో, దొరుకుతాడు. రామ్మా. బాయ్ అంకుల్. ఈ గాడిద కొడుకు నా పరువు తీస్తాడరా. అసలు నేను వచ్చుంటాడంటావా? వస్తే దిగుతాడుగా. తప్పకుండా ట్రైన్ వెళ్ళిపోతుంది. నువ్వేనా నానా? ఇదేంట్రా మళ్ళీ రైలెక్కుతున్నాడు? నువ్వు కోపంగా చూస్తుంటావు. ఒరే కిట్టయ్య, ఇదేంట్రా కోటు దానికి కట్టాడు? నూతులో మోటార్ సైకిల్ తోళ్ళకి అవతారం ఏంటి? అట్లా జనరల్ కంపార్ట్మెంట్ లో రావటమేంట్రా? మరేం చేయను, ఢిల్లీలో నువ్వు పంపినాడు హైదరాబాద్ టికెట్ తీయమంటే అహ్మదాబాద్ కి తీశాడు. అది ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఏసీ దొరకపోతే జనరల్ కంపార్ట్మెంట్ లో వచ్చా. ఏంటన్నా దిక్కాన కొడతావు? నా పరువు తీసుకుందుకు వాడిని ఇంటి దగ్గర రానిస్తావా? నువ్వు రారా. మామూలు చదువు కదా, ఎంబీఏ చదివింది. ఏమన్నా వెంకటరాయుడు గారు, ఆ, మా అబ్బాయి అండి అమెరికా ఎంబీఏ, ఆ, పేరు కృష్ణమోహన్. ఈయన మన పక్కూరు వెంకటరాయుడు గారా. ఏమండి వెంకటరాడు గారు, బాగున్నారా? ఆ. అవును, ఈ ఏడాది మన పొలాల్లో 36 వేసారా, మచ్చులు వేసారా, లేకపోతే వరి కుదరదని చెరిగేసారా? సుబ్బారాయుడు గారు, నిజంగానే మీ అబ్బాయి అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చాడా, లేకపోతే బాపట్లలో అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి వచ్చాడా? ఆహా, పలకరింపు చూసి డౌట్ వచ్చిందిలే. పద బావా. ఏంటన్నా మళ్ళీ కొడతావు? హాయ్ అంకుల్ అని ఇంగ్లీష్ లో ఏడవచ్చుగా. నేను మాట్లాడతా, కానీ మన స్టాండర్డ్ గా ఆయన తోగలగాలి కదా. అబ్బా ఏడుసాల పదా పద. తీసుకో. రేయ్, ఆ లగేజ్ లోపల పెట్టండి. కానీ రే జాగ్రత్తగా పెట్టండి. ఆ, బావా ఎక్కు. నా కొడుకు అమెరికా నుంచి వస్తాడు, అమెరికా నుంచి వస్తాడు అని తెగ రెచ్చిపోతున్నాడు. వీడేనా ఆ కొడుకు?